గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. కోడూరుపాడులో సీసీ డ్రైన్ పనులకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. డ్రైన్లన్నీ పూర్తయితే రూరల్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పారు ఎమ్మెల్యే. అన్ని డ్రైన్లు పూర్తయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంతో మేలు జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 1వ డివిజన్ కోడూరుపాడు కల్తీ కాలనీ మెయిన్ రోడ్డు వద్ద 80 లక్షలతో సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విచ్చేశారు. కోటమిరెడ్డి సోదరులకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలతో 97 డ్రైన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అన్ని పనులు 1.5 ఏడాదిలోపు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతామని పేర్కొన్నారు. కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 800 కోట్ల రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 97 డ్రైన్ల నిర్మాణం. ఈ 60 కోట్ల రూపాయల వ్యయంతో 97 డ్రైన్ల నిర్మాణం 1.5 సంవత్సరం పడుతుంది. ఈరోజు ప్రారంభించాం. ఇక్కడి నుంచి 1.5 సంవత్సరం లోపు మొత్తం 60 కోట్ల రూపాయలతో చేపట్టిన డ్రైన్ నిర్మాణం పూర్తవుతుంది. 48 కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 48 కిలోమీటర్లు ఈ యొక్క డ్రైన్ల పొడుగు ఉంటుంది. ఇది రూరల్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేస్తుంది. 60 కోట్ల రూపాయల నిధులతో 97 పనులు, అన్నీ కూడా డ్రైన్లు నిర్మాణం. ఈ డ్రైన్ నిర్మాణం పూర్తి చేసినట్లయితే 48 కిలోమీటర్ల మేర ఆ యొక్క డ్రైన్లు పనులు పూర్తవుతాయి. దానివల్ల ప్రజలకి ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈశాన్యమైనటువంటి కోడూరుపాడులో ఈ యొక్క గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పనులు వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో జరిగేదానికి స్థానిక శాసనసభ్యుడిగా నేను కానీ ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, అటు క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు అందరూ కూడా అనుబంధ సంఘాల నాయకులు దగ్గరుండి అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క కాంట్రాక్టర్కి స్థానికంగా అన్ని రకాల కూడా సహకరిస్తూ ఈ పనులు వేగవంతంగా ముందు తీసుకుపోవడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ నోడా నిధులతో ఏదైతే ఆ యొక్క 40 లక్షల రూపాయల వ్యయంతో రేపు ఎల్లుండో టెండర్లు పిలవబోతున్నాం. ఆ త్వరలోనే దాన్ని ప్రారంభించి వీలైనంత త్వరగా పొదలకూరు రోడ్డు తరహాలో, గాంధీనగర్ రోడ్డు తరహాలో కొత్తకాల రోడ్డును కూడా సెంట్రల్ లైటింగ్తో సర్వాంగ సుందరంగా తెలియజేసుకుంటూ కోడూరుపాడు గాండ్లపాడులో 53 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పిన కూడా మాట్లాడుతున్నాం. ఏడుకొండలు మృతదేహాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి పరామర్శించి నివాళులర్పించారు. పోలీసుల వేధింపుల కారణంగానే అతను చనిపోయాడని ఆరోపించారు. వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. పోలీసుల వేధింపుల కారణంగానే ఏడుకొండలు మృతి చెందాడని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెరుకుముడి గ్రామంలో ఏడుకొండలు పార్థివ దేహాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేవలం పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే నిండు ప్రాణం బలైపోవడంతో పాటు ఆ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనుబోలు పోలీస్ స్టేషన్ ని కూడా మొత్తం ప్రక్షాళన చేయాలని ఎస్పీని ఆయన కోరారు. స్పష్టంగా ఇందులో నిన్న ఎస్పీ గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత నిజంగా ఎస్పీ గారు ఒక జిల్లాకి సంబంధించినటువంటి అధికారి అయ్యుండి అధికారి చెప్పేటటువంటి మాటల్లోనే ఇన్ని అబద్దాలు ఉంటే ఈ జిల్లాలో పోలీసు యొక్క వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉంటుందనే దానికి నిన్న ఎస్పీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఒక ఉదాహరణ. ఎందుకంటే చాలా స్పష్టంగా వీళ్ళని ఏదైతే బంగారు చోరీ కేసులో తీసుకురావడం కావచ్చు, తీసుకొచ్చిన తర్వాత 2 రాత్రులు పోలీస్ స్టేషన్ లోనే ఉంచుకున్నారు. వాళ్ళని టార్చర్ చేశారు, వాళ్ళ దగ్గర రికవరీ చేశారు. రికవరీ చేసిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. మీరే తీసుకొచ్చి వీళ్ళ దగ్గర దించారు. మళ్ళీ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు మీరు
రావాలి అని హుకుం జారీ చేస్తే అక్కంపేటకి సంబంధించినటువంటి ప్రసాద్ రియాజ్ మాత్రం పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ రోజు ఉదయం నుంచి మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం 4 గంటల వరకు ఇతను చనిపోయే వరకు వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. నిన్న ఎస్పీ గారు మాట్లాడుతా పోలీసు స్టేషన్ సీసీ కెమెరాలో చూసాం, విక్టిమ్స్ వాళ్ళెవరిని కూడా మేము మళ్ళీ పిలవలేదు. అసలు ఆ కేసులో మేము అసలు ఆ రియాజ్ అనేటువంటి వ్యక్తి, ప్రసాద్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉంటే మేము ఎవరిని పిలవలేదు, మేము బెయిల్ ఇచ్చి పంపించేసిన తర్వాత సంబంధం లేదు. అతనికి ఆరోగ్యం బాగా ఉంటే గ్రామస్తులు ఫోన్ చేస్తే గ్రామస్తులతో పాటు కానిస్టేబుల్ చెక్. నాకు అర్థం కాని ఏంటంటే ఎస్పీ గారు ఆరోగ్యం బాగలేకపోతే ఎవరన్నా 108 కో అంబులెన్స్ కో ఫోన్ చేస్తారు కానీ పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే మీ ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ ఇచ్చి కారు పంపించాడని మీరు మాట్లాడడం నిజంగా జిల్లాలో పోలీసుల యొక్క పనితీరుకి ఇది నిదర్శనంగా భావించవచ్చు. ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం, అక్కంపేటకు సంబంధించినటువంటి 2 వ్యక్తుల్ని ఆ రోజు మరుసటి రోజు పిలిపించి రిమాండ్ కి పెడుతున్నాం, మీరు బెయిల్ కి పేపర్లు రెడీ చేసుకోమని. ఏడుకొండ అనేటటువంటి వ్యక్తి రాకపోతే అతన్ని పట్టకరావడం కోసం మీరు కానిస్టేబుల్ పంపించి వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఈరోజు ఒక ప్రాణం, ఒక కుటుంబం ఈరోజు బలైపోతే మీరు దానికి బాధ్యత వహించి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఒక జిల్లా ఎస్పీగా ఉండి ఈ విధంగా అబద్దాలు మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ఎస్పీ గారు ఇది మీకు మంచి పద్ధతి కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, హోంమంత్రి దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని. ఎందుకంటే ఈ పోలీసుల యొక్క విచారణలో వీళ్ళంతా కూడా మేనేజ్ చేస్తున్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, మళ్ళీ అది జరిగినటువంటి రోజు రాత్రి అక్కంపేటకి మీ కానిస్టేబుల్ వచ్చారా లేదా? రియాజ్ అనేటటువంటి వ్యక్తితో ఎస్ఐతో మాట్లాడించి బేరసారాలు కుదుర్చుకొని అతని దగ్గర స్టేట్మెంట్లు అంతా మార్చుకొని మళ్ళీ అతను తీసుకొచ్చి మునుగోలు పోలీస్ స్టేషన్ లో పెడతామని చెప్పి తీసుకెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో పెట్టి మళ్ళీ నిన్న రాత్రి 10 గంటలకి జామీన్ సంతకం తీసుకుని. నేను అడుగుతున్న ఎస్పీ గారిని, మీ పోలీసుల్లో తప్పు లేకపోతే మీరు ఈ రోజు రియాజ్ దగ్గర మళ్ళీ రాత్రికి ఇంటికి పంపించి స్టేట్మెంట్లు మార్చుకోవడం, మళ్ళీ అతను తీసుకెళ్లి వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ తప్పులు మీద తప్పులు చేస్తూ ఈ రోజు మేము డిమాండ్ చేసేది జరిగిపోయింది. జరిగిపోయినటువంటి వ్యక్తి కుటుంబాన్ని ఈ రోజు ప్రభుత్వం ఆదుకోవాలి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగింది. దానికి మీరు నైతిక బాధ్యత వహించి వాళ్ళపైన చర్యలు తీసుకోండి. ఆ కుటుంబానికి న్యాయం చేయమని అడుగుతుంటే అది కాస్త తప్పుదారి పట్టించే దానికోసం జిల్లా ఎస్పీ గారు ఈ విధంగా ప్రవర్తించడం అనేది మంచిది కాదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున స్పష్టంగా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం, దీని మీద పూర్తిగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిందే. పోలీసులు దీన్ని నీరుగార్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. 2 ఆడబిడ్డలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా బాధితుడికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బొల్లి ఏడుకొండలు మృతదేహంతో మనుబోలు తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొనింది. దీంతో మనుబోలులో హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెరుకుమూడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలు మృతదేహాన్ని శవ పంచనామా అనంతరం బుధవారం సాయంత్రం మనుబోలు తీసుకొచ్చారు. అయితే ఈ విషయం ముందుగా తెలియడంతో వందల సంఖ్యలో పోలీసులు హైవేపై మోహరించారు. మరోవైపు స్థానికులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ఏడుకొండలు మృతికి పోలీసులే కారణమని, వారిని శిక్షించాలని కోరుతూ కుటుంబ సభ్యులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మృతదేహంతో హైవేపై బైఠాయించారు. పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొనింది. హైవేపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మాజీ మంత్రి కాకాని స్పందించి కార్యకర్తలను శాంతింపచేయడంతో పాటు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతో చర్చలు జరపడంతో వాతావరణం సద్దుమణిగింది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తామని కాకాని తెలిపారు. కాకాని మాట్లాడుతూ తాము నిర్దిష్టంగా 3 డిమాండ్లను పోలీసుల ముందు ఉంచామని తెలిపారు. ఏడుకొండలు మృతికి కారణం ఎవరో వారిపై చర్యలు తీసుకోవడం, బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం అందజేయడం, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడం చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. బాధితుడి మృతికి కారణమైన వారిపై 15 గంటల్లోగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే ₹1 కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించే విషయాలను జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని డీఎస్పీ తెలిపారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ గారు ఈ రోజు పొద్దున ఒక విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఆమె చెప్పినటువంటి దానిలో వాళ్ళు ఎక్కడో బయట తిరిగారు, వాళ్ళకి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ అన్ని ఉన్నాయి, పోలీస్ స్టేషన్ లో కూడా ఫుటేజెస్ ఉన్నాయి, అది ఇది కానీ కొన్ని బయట చూపించాము, కొన్ని మేము చూపించలేమన్నారు. నేను జిల్లా ఎస్పీ గారిని అడిగేది, శని ఆదివారాలు మీరు 3 ముద్దాయిల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారు, మీరే చెప్పారు ఆదివారం సాయంకాలం వాళ్ళకి నోటీస్ ఇచ్చి వదిలిపెట్టేసామన్నారు. సోమవారం ఉదయం మేము పిలవలేదన్నారు. సోమవారం ఉదయం రావాలని చెప్పి మీ ఎస్ఐ చెప్పాడు.
ముగ్గురు ముద్దాయిలో 2 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ ఒకడు, ఇంకొక ముద్దాయిగా ఉన్నటువంటి రియాజ్ ఒకడు, వాళ్ళిద్దరు వచ్చారు. 7 కొండలు రాలేదు. సోమవారం రాలేదు కాబట్టి మంగళవారం మీరు మాధవ్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి కారులో, ఆయనకి ఎందుకంత ఆసక్తి ఉందో తెలియదు కానీ ఆ వ్యక్తి కారులో వెళ్లి ఆ పిల్లవాడిని పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చినటువంటి సంఘటనలు అన్ని కూడా కాళ్ళకు సంబంధించినటువంటి బురద మార్కులు అన్ని చూసాము. కాబట్టి మేము కలెక్టర్ ఎస్పీ గారిని 2 డిమాండ్లు చేస్తున్నాం. అన్యాయం జరిగినటువంటి కుటుంబానికి న్యాయం చేయండి, ఆ కుటుంబ సభ్యుడిని కోల్పోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయండి తప్ప హత్య చేసినటువంటి లాకప్ డెత్ కు కారకులైనటువంటి పోలీసులు మీరు వెనకేసుకుని రావడం మాత్రం ఇది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. ఈ నెల 18న చెత్త తొలగింపుకు ఎలక్ట్రికల్ ఆటోలను సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు వర్చువల్ గా ప్రారంభిస్తారని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ట్రాక్టర్ల ద్వారా చెత్త తొలగింపుకు స్వస్తి పలికి ఎలక్ట్రిక్ ఆటోలతో తొలగింపుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 18న అమరావతి నుంచి సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణలు వర్చువల్ గా ఈ ఆటోలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఏర్పాట్లను ఆయన అధికారులు, పోలీసులు, టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. అధికారులకి రూప్ కుమార్ పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెత్త తొలగింపుకు ఈ ఆటోలు వాడాలని మంత్రి నారాయణ నిర్ణయించారన్నారు. కార్పొరేషన్ పరిధిలో 200 ఆటోలు కొనుగోలు చేశారని, తొలి విడతలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సందర్భంగా 100 ఆటోలను సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ శనివారం వర్చువల్ గా ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు, శివాలయం చైర్మన్ అజయ్, టీడీపీ ముఖ్య నేతలు బాలాజీ, తిరుమల నాయుడు, జహీర్, దర్శి హరికృష్ణ, పిట్టి సత్యనాగేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తారో, ఈ శనివారం, వచ్చే శనివారం మదనపల్లిలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. ఆ రోజు నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించి 100 ఎలక్ట్రికల్ ఆటోలు ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి నారాయణ సార్ గారు వర్చువల్గా ఆ రోజు ప్రారంభం చేస్తారని చెప్పడం జరిగింది. అందుకని ఈరోజు గౌరవ రూరల్ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అందరితో మాట్లాడుకొని ఎక్కడ పెట్టాలా, ఏం చేయాలని ఆలోచన చేసుకొని ప్రాంతాన్ని పరిశీలించేదానికి ఎక్కడైతే బాగుంటుందని ఆలోచన చేసి అధికారులతో కలిసి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతాన్ని గాంధీబొమ్మ ప్రాంతంలో పరిశీలన చేయడం జరిగింది. జై భారత్ సంస్థ వ్యవస్థాపకులు రమణమూర్తిపై దాడి కిరాతక చర్య అని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జేవీవీ నాయకులు మండిపడ్డారు. దాడికి పాల్పడ్డ కస్సిపురెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అన్ని మతాల మధ్య సామరస్య వాతావరణంలో ఉండాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్న జై భారత్ సంస్థ వ్యవస్థాపకులు రమణమూర్తిపై దాడి చేయడం హేయమని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని నెల్లూరు హాస్పిటల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. హైదరాబాదు వేదికగా ఓ ఛానల్లో జరిగిన డిబేట్లో కస్సిపురెడ్డి దాడి చేయడాన్ని వారు పూర్తిగా ఖండించారు. కిరాతక చర్యలకు పాల్పడిన కస్సిపురెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ సత్యనారాయణ, జైహో జాతీయ కౌన్సిల్ మెంబర్ రఫీ, జై భారత్ జిల్లా కన్వీనర్ ప్రభుదాస్, అనిల్, ప్రణయ్, తేజ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సమాజగూడలో బీఆర్కే ఛానల్ వారు ఈ హిందూ మతము, ఈ మతం పైన ఈరోజు జరుగుతున్నటువంటి చర్చల విషయంలో ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ చర్చా కార్యక్రమంలో విజయవిహారం రమణమూర్తి గారు, ఈ విజయవిహారం రమణమూర్తి గారు అనే ఆయన జై భారత్ అనేటటువంటి సంస్థను నడుపుతా ఉన్నారు. ఈ జై భారత్ సంస్థ మన ఈ 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సంస్థలను కలిగి ఒక దేశవ్యాప్తమైనటువంటి సంస్థగా తన కార్యక్రమాలను జరుపుతా ఉంది. జై భారత్ సంస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ హిందూ మతాన్ని వ్యాప్తి చేయాలనేదే వాళ్ళ కోరిక. అసలు హిందూ మతము అనేటటువంటిది, ఈ మతంలో ఇతర మతాల మీద ద్వేషము అనేటటువంటిది హిందూ మతంలో భాగం కాదని, హిందూ మతము ఇట్ సెల్ఫ్ అది ఒక లౌకిక సంస్థ, లౌకిక మతం అని, ఆ మతంలోనే లౌకిక తత్వం ఉందని, ఈ మతాలను వేరే మతాలను ద్వేషించటం అనేది హిందూ మతం లక్షణం కాదు అనేటటువంటిది వాళ్ళ ప్రచారంలో ఒక భాగం. అదేవిధంగా ఈ దేశంలో మత సామరస్యత పెంచకుండా, మత సామరస్యత వికసించకుండా
ఈ దేశం ముందుకు పోదు అనేటటువంటి అభిప్రాయంలో కూడా వారు ఉన్నారు. ఆ విషయంలో ఎక్కడైనా ఎవరితోటైనా చర్చలకు ఆయన ఎప్పుడు కూడా సిద్ధం. పొడి చెత్తను ఇచ్చి 14 రకాల ముడి సరుకులు పొందాలని సూళ్లూరుపేట ప్రజలకు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మీడియా ద్వారా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ శానిటేషన్ విషయంలో అన్ని గ్రామాలలో స్వచ్ఛరథం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంటి నుండి గ్రీన్ అంబాసిడర్లు తడి చెత్త, పొడి చెత్త సేకరిస్తున్నారన్నారు. తడి చెత్తను మాత్రమే సేకరించి పొడి చెత్తను గోనె సంచిలో నిల్వ ఉంచినట్లయితే వారానికి ఒకసారి వచ్చే స్వచ్ఛరథం సిబ్బందికి పొడి చెత్తను అందిస్తే ప్రభుత్వం వారు నిర్దేశించిన ప్రకారం ఇంట్లో ఉపయోగపడి 14 రకాల ముడి సరుకులు ఇస్తామని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని మండలంలో ఉన్న రూరల్ పంచాయతీలలో ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవచ్చని ఎంపీడీఓ వెంకటేశ్వరరావు కోరారు. ఈ పొడి చెత్త ఏదైతే ఉందో అది స్వచ్ఛరథానికి ఇవ్వండి. అదేవిధంగా ఈ వాటర్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, గాజు బాటిల్స్ కానీ, మన ఇంట్లో పనికిరాని వస్తువులు ఏమైనా ఉన్నా కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, హానికరమైనవి కానీ ఏవైనా సరే ఇంట్లో ఉన్నటువంటి డ్రై వేస్ట్కి సంబంధించి ఏది ఉన్నా కూడా మనం ఆపరేటర్, స్వచ్ఛరథం ఆపరేటర్ వస్తున్నారు, ఆ స్వచ్ఛరథం ఆపరేటర్కి ఇచ్చి స్వచ్ఛరథంకి సంబంధించిన ఆపరేటర్ దగ్గర మన ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఒక షెడ్యూల్, మెనూ ఒకటి షెడ్యూల్ ఉంది. ఏ వస్తువుకి సంబంధించి ఎంత అమౌంట్ రావాలా, ఎంత వెయిట్కి సంబంధించి వాళ్ళ దగ్గర తీసుకున్న డ్రై వేస్ట్ ఎంతైతే ఉందో దానికి సంబంధించిన ఆ వెయిట్కి ఎంత మనకు అమౌంట్ వస్తుంది అనేది ప్రభుత్వం నిర్దేశించబడి ఉంది. దాని ప్రకారం మనం వీళ్ళకందరికీ ఇనుప వస్తువులు అయితేమి, పాత వస్తువులు కానీ ఏవైనా కూడా మనకు పనికిరాని వస్తువులు బయట పాడేసేయకుండా వాటిని స్వచ్ఛరథం వాళ్ళ ఆపరేటర్ కానీ ఇచ్చారంటే వాళ్ళు వాటిని తూకం వేసి దానికి సంబంధించినటువంటి సరిపడా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే మన పప్పులు, దానికి సంబంధించిన 14 రకాలు ఐటమ్స్ చెప్పున్నారు. మన పప్పు ధాన్యాలు కానీ, అదేవిధంగా ఈ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ, ఇటువంటివన్నీ కూడా మనకి నిత్యావసర వస్తువులు ఏమైతే ఉన్నాయో ఆయిల్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. పేస్ట్లు ఇట్లాంటివన్నీ కూడా. భార్యాభర్త ఇద్దరు చిన్నారుల మృతదేహాలు స్వగ్రామానికి చేరుకోవడంతో రావూరి వారి కండ్రిగలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను చూసిన బంధువులు, గ్రామస్తులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటన అందరినీ కలిచివేసింది. నెల్లూరు జిల్లా తోడపల్లి గూడూరు మండలం రావూరువారి కండ్రిగ గ్రామానికి చెందిన కుడుముల హరికృష్ణ వ్యవసాయ అధికారి శ్రీహరి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కేసు నమోదు కావడంతో తీవ్ర ఒత్తిడి, మనస్తాపానికి గురైన హరికృష్ణ తన భార్య ప్రణీతతో పాటు ఇద్దరు చిన్నారి పిల్లలను తీసుకుని సింగరాయకొండకు వెళ్లారు. అక్కడ సింగరాయకొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి కుటుంబం మొత్తం సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు అన్న విషయం తెలిసిందే. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామమైన రావూరివారి కండ్రిగకు తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, అందులోనూ ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను చూసి బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు ఈ ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకుని తదుపరి విచారణ జరుపుతున్నారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో ఆగస్టు 15వ తేదీ వరకు ప్లాస్టిక్ సర్జరీ ఉచిత కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నామని అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావుపల్లి తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రజలకు అత్యాధునిక ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావాలన్నదే నారాయణ హాస్పిటల్ మంచి ఉద్దేశమని హాస్పిటల్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ రావుపల్లి తెలిపారు. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ప్లాస్టిక్ సర్జరీ ఉచిత కన్సల్టేషన్ సేవల వాల్ పోస్టర్ ను ఆయన వైద్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ రావుపల్లి మీడియాతో మాట్లాడుతూ క్లిష్టమైన ప్లాస్టిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తూ నారాయణ హాస్పిటల్లోని ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఎంతో పటిష్టంగా ఉందన్నారు. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీని హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించిందని చెప్పారు. ఈ సదుపాయం ఆగస్టు 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని డాక్టర్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఆర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ నారాయణ హాస్పిటల్లో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్
పాటు డాక్టర్ సహస్ర, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ 1 మంత్ ఈ ప్లాస్టిక్ సర్జరీ డే సందర్భంగా మనం కాస్మెటిక్ కానీ ప్లాస్టిక్ సర్జరీ ఓపీ విభాగంలో ఫ్రీగా చూడటం జరుగుతుంది. మరియు ఏదైనా కాస్మెటిక్ సర్జరీకి ఏ పేషెంట్కైనా కాస్మెటిక్ సర్జరీ అవసరమైతే దాంట్లో ఆ ప్యాకేజ్లో 25% వరకు మనం కన్సెషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ సేవలు 1 మంత్ వరకు ఆగస్ట్ 15th వరకు అందుబాటులో ఉంటాయి. సో అందరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలి. ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో మెయిన్లీ రీకన్స్ట్రక్షన్ అండ్ కాస్మెటిక్ సర్జరీస్ అనేటివి మెయిన్గా జరుగుతూ ఉంటాయండి. రీకన్స్ట్రక్షన్ సర్జరీస్ అని అంటే ట్రమాటిక్ అనేది మెయిన్ యాక్సిడెంట్ కేసెస్ అన్నమాట. యాక్సిడెంట్లో ఏమన్నా చేతికి గాయాలైనా నరాలు కట్ అయిపోవడం కానీ, కాలికి ఎముకలతో పాటు రక్తనాళాలు కట్ అయిపోవడం కానీ, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు వేలు ఏమన్నా కట్ అయ్యి తెగి పడిపోవడం కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు మన నారాయణ హాస్పిటల్లో మేము చేసిన కాంప్లెక్స్ సర్జరీస్ అంటే సగం కాలు ఇరిగిపోయిన దాన్ని కూడా మేము అతికిచ్చున్నాము. చేతి వేళ్ళు అతికిచ్చడం కానీ ఇలాంటివన్నీ సర్జరీస్ మేము చేస్తున్నామండి నారాయణ హాస్పిటల్లో. ఇక్కడ సదుపాయాలు అంటే కాస్మెటిక్కి సంబంధించి మెయిన్లీ లైపోసెక్షన్ జరుగుతూ ఉంది. అబ్డామినల్ లైపోసెక్షన్, టమ్మీటక్ ఆపరేషన్స్, గైనకోమాస్టియా అంటే మగవారిలో రొమ్ము భాగం పెరగడం వల్ల బయట తిరగడానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఈ లైపోసెక్షన్ చేసి వాళ్ళకి స్కార్ అనేది అంటే ఎట్లా చేసాము అనేది ఎదుటి వాళ్ళకి తెలియకుండా అలా రిజల్ట్స్ ఇవ్వగలము మేము. దానివల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి. నలుగురిలో తిరిగినప్పుడు ఆ ఫ్లాట్ చెస్ట్, అబ్బాయిలకి అనేది ఫ్లాట్ చెస్ట్ ఉంటే దే విల్ గివ్ ఏ మోర్ కాన్ఫిడెన్స్ అనమాట, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సో అలాంటి సర్జరీస్ అన్ని అతి తక్కువ ఖర్చుతో మనం నారాయణ హాస్పిటల్లో మనం చేయగలుగుతున్నాము. యువత డ్రగ్స్ కి దూరంగా ఉండి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఏబీవీపీ నాయకులు పిలుపునిచ్చారు. వెంకటగిరిలో విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకి పోలీసులు తెలియజేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో అఖిల భారతం విద్యార్థి పరిషత్తు 78వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక విశ్వోదయ జూనియర్ కళాశాల నుండి పాత బస్టాండ్ వరకు విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి సీఏ రోసయ్య, ఎస్ఐ స్వరూప పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రమశిక్షణ, మంచి విలువలతో జీవితాన్ని నిర్మించుకోవాలని వారు సూచించారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ దేశ భవిష్యత్తు అయిన యువత మత్తు పదార్థాల బారిన పడకుండా చైతన్యం కలిగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కన్వీనర్ విష్ణు, రాష్ట్ర ఎస్ఎఫ్డి కో కన్వీనర్ తణుకు చందు, వెంకటగిరి కన్వీనర్ సేతునాథ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వోదయ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఏబీవీపీ ఆవిర్భావం సందర్భంగా 1 మంత్ వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎగనెస్ట్ డ్రగ్స్ మీద ర్యాలీ నిర్వహించడం. విశ్వోదయ గ్రౌండ్స్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్, కాశీపేట మీదుగా ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర నుంచి తిరుపతి వరకు ర్యాలీ నిర్వహించారు. రామలింగేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. చివరి రోజు స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది హుండీ ఆదాయం పెరిగిందని ఆలయ ఈవో మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం రామతీర్థంలో వెలసిన శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన నేడు ఉత్సవాల ముగింపు సూచికగా ధ్వజావరోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం హుండీని లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం ఉత్సవాల ద్వారా 19,84,322 రాగా ఈ సంవత్సరం ఉత్సవాల ద్వారా 23,32,342 రూపాయలు వచ్చిందని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే 3,48,020 రూపాయలు ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ఉభయకర్తలకు, ముఖ్యంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.